హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈ వీడియో నిన్నటి వీడియో తర్వాత కంటిన్యూషన్ అన్నమాట. సేవింగ్స్ అనేవి ఎప్పుడూ కూడా వెనక నుండి ముందుకు రావాలి. అంటే ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భర్త వయస్సు 30, భార్య వయస్సు 26 అనుకుందాం. వారికి ఇద్దరు పిల్లలు. వయస్సు వచ్చేసి ఒకరికి పెద్ద పిల్లాడి వయస్సు 5 సంవత్సరాలు, చిన్న పాపకు 2 సంవత్సరాలు అని అనుకుందాం. మీ నెల సంపాదన వచ్చేసి 40,000 అయినట్లయితే ఇప్పుడు పొదుపు సేవింగ్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. కళ్ళ ముందు పిల్లలు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ పిల్లల నుండి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటాం. సహజంగా ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. మీకు వచ్చే సంపాదన ఎంతైనా సరే అందులో కనీసం 25% వరకు పొదుపు చేయాలి. ఆ సేవింగ్స్ కూడా ఏ విధంగా చేయాలి అంటే వెనక నుండి ముందుకు చేయాలి. ముందు నుంచి వెనక్కి చేయకూడదు. సేవింగ్స్ అనేది అంటే రిటైర్మెంట్ స్టేజ్ నుంచి మనం ఇప్పుడున్న స్టేజ్కి లెక్క వేసుకొని సేవింగ్స్ చేసుకోవాలన్నమాట. అట్లాగైతే ఏదైనా తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని మనం పొందవచ్చు. మీకు సంపాదన ఏ విధంగా వస్తుందో చూడండి. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయా లేక ప్రైవేట్ ఎంప్లాయా అనేది చూసుకోవాలన్నమాట. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరే ఒక 6 నెలల జీతం అంటే మీకు 20,000 జీతం వస్తుందనుకోండి. 6 నెలల జీతం అంటే 6 రెళ్ళు 12 అంటే 1,20,000 రూపాయలు ఎమర్జెన్సీ అకౌంట్లో ఉండాలన్నమాట. అదే 40,000 జీతం అయితే 2,40,000 అకౌంట్లో ఎమర్జెన్సీ అకౌంట్లో ఉండాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక్కొక్క నెలలో జీతం లేటుగా రావచ్చు. అలాంటప్పుడు జీతం లేటుగా వచ్చిందని రెంట్, కరెంటు, పాల వాళ్లకు మనం ఆపకుండా ఉండాలంటే 6 నెలల జీతం అనేది ఎప్పుడూ కూడా ఎమర్జెన్సీ అకౌంట్లో ఉండాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే జీతం లేటుగా వచ్చిందని మనం మన అవసరాల కోసము వేరే వాళ్ళ దగ్గరకు అప్పు చేయకుండా ఉండాలంటే ఇలా చేయడం మంచిది. మన అకౌంట్లో నుండే తీసుకొని మళ్ళీ అందులో వేసేటట్లుగా ఉండాలి. నేను ముందుగానే ఒక మాట చెబుతున్నా. ఏమిటంటే డబ్బులు ఉన్నప్పుడే వాటిని జాగ్రత్త చేసుకోండి. రాబడి అన్నది ఒక్కసారి ఆగిపోయిందంటే మళ్ళీ కథ మొదటికే వస్తుంది. ముందుగా మీరు చేయవలసిన సేవింగ్ ప్లాన్ ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్లాన్ అన్నమాట. అదేమిటంటే మీ రిటైర్మెంట్ ప్లాన్. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మాకు 25-30 ఏళ్ళే కదా, ఎప్పుడో 60 ఏళ్ళ తర్వాత చేసేదానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలా అని. అంటే మీరు 60 సంవత్సరాలకు రిటైర్డ్ అవుతారు అంటే ఇప్పుడు మీ వయసు 30 అంటే ఇంకా ఉండేది 30 సంవత్సరాలే కదా. అదే మీకు 40 సంవత్సరాల తర్వాత అంటే మీకు మీ వయస్సు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ మొదలు పెట్టాలి అంటే అప్పుడు అమౌంట్ అనేది ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. మీ వయస్సు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు నెలకు 1,000 రూపాయల చొప్పున కట్టినా సరిపోతుందన్నమాట. అదే మీకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కట్టాలి అంటే నెలకు 5,000 కట్టాల్సి వస్తుంది. అప్పుడు అమౌంట్ ఎక్కువ అవుతుంది. ప్రీమియం అమౌంట్ అనేది మీకు ఎక్కువ పడుతుంది. అప్పుడు మీకు మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఎక్కువ చదువులకు వాటికి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. నాకు ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, కొన్ని రోజులు ఎంజాయ్ చేసి ఆ తర్వాత సేవింగ్స్ మొదలు పెడదాంలే అనుకోవద్దు. మీరు మీ సంపాదనను మొదలు పెట్టినప్పటి నుండే రిటైర్మెంట్ ప్లాన్ కూడా మొదలు పెట్టండి. ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్ద వయసులో పిల్లలు చూస్తారులే అనే ఒక భరోసా ఉండేది. అదీకాక అమ్మా నాన్నను చూడకపోతే ఇరుగు పొరుగు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమైనా అనుకుంటారేమో అనే భయం పిల్లల్లో కూడా ఉండేది. మారిన కాలానికి అనుగుణంగా పిల్లలు చూస్తారులే అనే భరోసా కూడా లేదు. ఎందుకంటే ఉద్యోగరీత్యా పిల్లలు ఒక చోట, పెద్దవాళ్ళు ఒక చోట ఉండాల్సి వస్తుంది. పేరెంట్స్కు పిల్లలు ఎప్పుడూ కూడా రిటైర్మెంట్ ఫండ్ కాకూడదు. రిటైర్మెంట్ కోసం ఒక ఫండ్ను క్రియేట్ చేసుకోవాలే తప్ప పిల్లల మీద డిపెండ్ కాకూడదు. అందుకని రిటైర్మెంట్ తర్వాత ఎలా జీవించాలి అని అనుకుంటున్నారో దాన్ని ఇప్పటి నుండే రెడీ చేసుకొని ఉంటే రిటైర్మెంట్ తర్వాతి జీవితం ఎవరికీ కూడా భారం కాకుండా ఉంటుంది. సెంటిమెంట్కి వెళ్ళేసి మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు అని అనుకోండి. కానీ ఒకవేళ చూసుకోకపోతే ఒక కాయిన్కి బొమ్మ బొలుసు రెండూ ఉంటాయి. అలాగే మనం కూడా పాజిటివ్ నెగిటివ్ రెండూ కూడా ఆలోచిస్తాం. పిల్లలు మనకు బాగానే చూసుకున్నారనుకోండి, అవి వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు ఉద్యోగ రీత్యానో లేదా వేరే కారణాల రీత్యానో మనమే ఉండవలసి వస్తే సింగిల్గా మన వృద్ధాప్యంలో ఆ డబ్బు అన్నది మనకు ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. అందుకనే రిటైర్మెంట్ ప్లాన్ అనేది కొంచెం సీరియస్గానే తీసుకునే అంశం అన్నమాట. ఏముందిలే అని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు మీరు వయసులో ఉన్నారు కాబట్టి సంపాదిస్తున్నారు.
అదే మీరు ఇప్పుడు చేస్తున్న పని 60 సంవత్సరముల తర్వాత ఏమాత్రం చేస్తారో ఆలోచించండి. అప్పుడు మీకు పని చేయడానికి శరీరం కూడా సహకరించదు కాబట్టి కొంచెం చిన్న మొత్తం అంటే అది నెలకు ఒక 1000 రూపాయలతో కూడా మొదలు పెట్టవచ్చనమాట. కాబట్టి ముందుగా మీరు మీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది తీసుకుంటే వాళ్ళే మీకు మీ రిటైర్మెంట్ టయానికి ఎంత మనీ మీ చేతికి వస్తుంది, ప్రస్తుతం మీరు ఎంత అమౌంట్ కట్టాలి, ఎన్ని సంవత్సరాలు కట్టాలి అనేది వాళ్ళే చెబుతారు. అంటే మీరు మీ సంపాదన మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ చేయాల్సింది మీ రిటైర్మెంట్ ప్లాన్. ఈ రోజుకు ఇది చాలండి. రేపటి వీడియోలో మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం.